హాయ్ అన్న, ఆ, నా పేరు రెడ్డి భాష. నేను మదనపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ సినిమాల్లో ఏమైనా అవకాశాలు ఉంటాయేమో అని ట్రై చేస్తున్నాను, కానీ అవకాశాలు అనేటివి రావడం లేదు. ఆ, నాకు ఫుల్ టాలెంట్ ఉంది సినిమాలో, అంటే వర్క్ చేయాలా అనేది, కానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది పరిస్థితి అనేది బాగలేదు. అందుకోసం నేను ఇలా కష్టపడుతున్నాను. ఫుడ్కి కూడా డబ్బులు లేక అలా ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి నాకు. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, మీరందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ప్రభాస్ గారు, దయచేసి నన్ను ఏదైనా అవకాశం వచ్చేలాగా చూడండి ప్లీజ్. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నా ఆర్థిక పరిస్థితి అనేది కూడా బాగలేదు. మీరు ఏదైనా ఒక పిక్చర్ క్యారెక్టరు, ఏదైనా కామెడియన్ క్యారెక్టరు ఏమైనా ఇప్పిస్తే కూడా చేసుకుంటాను. నేను ఒక చిన్న హ్యాండిక్యాప్డ్ని. మీరు అందరూ నన్ను ముందుకు తీసుకొని వెళ్తారేమో అని కోరుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు చిరంజీవి గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? చిరంజీవి గారు అంటే మూవీస్ అనేటివి బాగుంటాయి, అందుకోసము సార్వి డైలీ ఏ మూవీ వచ్చినా కూడా ఇష్టంగా చూస్తాను. కాబట్టి ఆ విధంగా నాకు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అంటే నేను కూడా యాక్టింగ్ చేయాలి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది సరిగా లేదు కదా అనే ఉద్దేశంతో నేను యాక్టింగ్ అనేది నేర్చుకున్నాను. అదేవిధంగా ఇలా రావడం అనేది జరిగింది. ప్రభాస్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? ప్రభాస్ గారు కూడా అభిమానం నాకు చాలా ఉంది. అంటే మంచి మంచి మూవీస్ అనేటివి తీస్తున్నారు కాబట్టి నేను అలాంటి వాళ్ళతో కూడా నేను ఒక చిన్న రోల్ చేస్తే బాగుంటుంది, ఏదైనా ఒక చిన్న అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది నా కోరిక. నా ఫ్యామిలీ పరిస్థితి బాగలేదు కాబట్టి నేను ఇలా రావడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మంచి మంచి వాళ్ళే చాలామంది అవకాశాల కోసం వచ్చి వాపస్ వెళ్ళిపోతున్నారు. అలాంటిది మీకు అవకాశం వస్తుందని ఎట్లా అనుకుంటున్నావు? అంటే మనకు అవకాశం వస్తుంది అని మనం అనుకోవాలి, మనం నమ్మకంతో ఉండాలి. కొందరు వచ్చి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు అన్నమాట. అంటే నాకు అవకాశాలు రావేమో, నేను వెళ్ళిపోదాము. మనకు ఎంత కష్టాలు ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా కష్టపడి ముందుకు వెళ్తేనే మనం ఏదైనా అనుకుంటే సాధించగలుగుతాం, లేకుంటే లేదు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు తినడానికి తిండి కూడా లేదు ఇక్కడ సరిగా. రూమ్ రెంట్ కట్టుకోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది నాకు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను కష్టపడుతున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? నేను కృష్ణానగర్లో ఉంటాను. జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్నాను, కానీ దానిలో